హాయ్ హలో గుడ్ మార్నింగ్. టైం అయితే మార్నింగ్ 5 అవుతుంది. 4:30 to 5 మధ్యలో లేస్తాను. లేచి అలా బాల్కనీలోకి వెళ్ళేసరికి ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. సిటీ అంతా పడుకుంది, నేను మాత్రమే లేచానా అన్నట్టు అనిపించింది. అంత ప్రశాంతంగా ఉంది. మార్నింగే ఇలా నేచర్తో కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది బాల్కనీలో నించుంటే. అందుకే ఒక 2-3 మినిట్స్ అయినా నించొని ఆ బర్డ్ సౌండ్స్ అవన్నీ వింటూ చాలా హాయిగా అనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత రెడీ అయ్యి యోగాకి స్టార్ట్ అవుతాను. నేను పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చినా కూడా రోజు మార్నింగ్ 4:35 కల్లా లేచేస్తాను. లేచి యోగాకి వెళ్ళిపోతాను. అంటే ఇదొక రొటీన్ని హ్యాబిచ్యుయేట్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు నేనైతే అస్సలు మార్నింగ్ పర్సన్ని కాదు. నైట్స్ ఎంతసేపు అయినా ఉండేదాన్ని. నైట్ 2-3 వరకు కూడా ఉండి ఎడిటింగ్ అవి చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు కంప్లీట్గా మార్చేసాను రొటీను. నైట్ చాలా ఎర్లీగా పడుకుంటున్నాను. బై 10:30 లోపే 9:30 లోపే పడుకుని పోతాను. ఇప్పుడు హాలిడేస్ కదా, ఇంకా మార్నింగ్ ఎర్లీగా లేస్తాను. సో స్లీప్ సరిపోతుంది. అండ్ బయటికి వెళ్తుంటాను యోగా కోసం. ఎందుకంటే ఇంట్లో చేసిన అంత మోటివేటింగ్గా ఉండదు. ఒక్కొక్కసారి చేయాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి లేజీగా అనిపిస్తుంది. సో బయటికి వెళ్తే డిఫరెంట్ ఆసనాస్ ట్రై చేసినట్టు ఉంటుంది. అండ్ అందరితో కలిసి చేస్తాం కాబట్టి ఆ మోటివేషన్, ఆ బూస్ట్ కూడా వస్తుందన్నమాట. అందుకే మ్యాక్సిమం బయటకే వెళ్ళి చేస్తాను. ఎప్పుడైనా కుదరలేనప్పుడు, నాకు పర్సనల్గా చేసుకోవాలి అనిపించినప్పుడు అలా ఇంట్లో చేసుకుంటూ ఉంటాను. మనకి స్లీప్ సైకిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను అస్సలు ఇంతకుముందు ఫాలో అయ్యేదాన్ని కాదు. నైట్ ఇష్టం వచ్చినట్టు లేట్గా పడుకునేదాన్ని. బట్ స్లీప్ అనేది ప్రాపర్గా ఉంటే మనకి డైజెషన్ బాగా జరుగుతుంది. అండ్ బాడీ కూడా అంటే హెల్తీగా వెయిట్ లాస్ అవుతాం. మన తిన్న ఫుడ్ కూడా ప్రాపర్గా డైజెస్ట్ అవుతేనే కదా వెయిట్ లాస్ అనేది ఉంటుంది. సో అది బాగా తెలుసుకున్నాను. అండ్ హెల్త్ పరంగా కానీ లేకపోతే ఫుడ్ ఇంటేక్ పరంగా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఫ్యూచర్లో ప్రతి వీడియోలో నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేస్తాను. అంటే ఇంతకుముందు నా పర్సెప్షన్ కానీ నా థింకింగ్ కానీ ఒకలా ఉండేది. ఇప్పుడు కంప్లీట్గా మారిపోయింది. అంటే ఇంతకుముందు కూడా నేను చాలా హెల్దీ ఫుడ్డే తీసుకునేదాన్ని, పిల్లలకి అదే పెట్టేదాన్ని. బట్ ఇప్పుడు ఇంకా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అంటే మనం ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, మన డైట్ ఎలా ఉండాలి, అన్నిటిపైన బాగా నాలెడ్జ్ వచ్చిందని చెప్పచ్చు. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ పిల్లలు పడుకొని ఉన్నారు కదా, నాకు కొంచెం ఫ్రీ టైం ఉంది. అందుకే నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చేయడం కూడా నాకు చాలా ఇష్టం. ఈ ఫైనల్ ప్రోడక్ట్ నెయ్యి చూసుకొని చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. సో అందుకే ఫస్ట్ మార్నింగ్ చేసేసాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్లోకి నేను చట్నీ చేసేటప్పుడు మ్యాక్సిమం ఏదో పల్లి చట్నీ, టమాటో చట్నీ, ఉల్లి చట్నీ, బొంబాయి చట్నీ ఇలాంటి అన్ని రకాల చట్నీలు నేను చేస్తాను. బట్ ఒక్కొక్కసారి ఇలా వెజిటబుల్స్తోని చట్నీ చేస్తాను. అది మనకి ఒక వెజిటబుల్ ఇంటేక్ లాగా ఉంటుంది. అండ్ చట్నీ లాగా మనకి రైస్లోకి కానీ అలానే మన టిఫిన్స్లోకి కానీ సరిపోతుంది. సో ఒక పల్లి చట్నీ చేశాను అనుకోండి, ఇంకొకటి ఇలా ఏదో ఒక వెజిటబుల్ చట్నీ కూడా చేస్తూ ఉంటాను. క్యాబేజ్తో చేసుకోవచ్చు, ఆనపకాయతో చేసుకోవచ్చు, వంకాయతో చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ వెజిటబుల్స్ని మన బాడీలోకి తీసుకున్నట్టు ఉంటుంది. సో ఈరోజు అయితే క్యాబేజ్తో టొమాటోస్ యాడ్ చేసి చట్నీ చేస్తున్నాను. ఇది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నువ్వులు కూడా వేసాను. ఆరుష్ని సమ్మర్ క్లాసెస్లో జాయిన్ చేశాను. అందుకే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి వాడిని లేపి తయారు చేసి ఇంకా తినిపించి క్లాస్లో డ్రాప్ చేయాలి. ఆ తర్వాత వచ్చి లంచ్ అది కుక్ చేస్తాను, ఎలాగో టైం ఉంటుంది కదా. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేస్తున్నాను. నా కొత్త కుక్వేర్లో అంటే ఇడ్లీ స్టాండ్ పాతది పాడైంది, కింద బేస్ నుంచి వాటర్ అది కారిపోతుంది అనమాట. అందుకే తీసుకున్నాను. అండ్ ఇది తీసుకోవడానికి ఇంకొక స్పెషల్ రీజన్ ఉంది, మీకు చెప్తాను. ఇందులో మనం స్టీమ్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు, వెజిటబుల్స్ ఇవన్నీ. సో స్పెషల్లీ దానికి కూడా తీసుకున్నాను. ఇండస్ వ్యాలీ నుంచి నా దగ్గర ఇది ఒక్కటే కాదు, చాలా కుక్వేర్ ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్, క్యాస్ట్ ఐరన్, ఇలా ఇండస్ వ్యాలీలో చాలా తీసుకున్నాను. చాలా బాగుంటాయి వీళ్ళ ప్రొడక్ట్స్. అండ్ ఇండస్ వ్యాలీ గురించి మీకు తెలిసే ఉంటుంది, ఇండియాస్ ఫస్ట్ హెల్దీ కుక్వేర్ బ్రాండ్. ఇందులో ఫుడ్ గ్రేడ్ 304 స్టెయిన్లెస్ స్టీల్ని యూస్ చేస్తున్నారు. అండ్ బేస్ కూడా చాలా థిక్గా ఉంటుంది. ట్రై ప్లై స్టెయిన్లెస్ స్టీల్ని యూస్ చేశారు. చాలా హెల్దీ, చాలా ఈజీ టు క్లీన్ అండ్ ఈజీ టు యూస్ కూడా. సో హ్యాపీగా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇందులో 5 ప్లేట్స్ వచ్చాయి. అంటే ఒక 2 ఇడ్లీ ప్లేట్స్, ఇంకా కుడుం ప్లేట్స్ అంటారు కదా,
అలాంటి డోక్లా ఇవి కూడా చేసుకోవచ్చు. అలాంటి ప్లేట్స్ ఒక 2 వచ్చాయి. అలానే స్టీమ్ చేసుకోవడానికి ఒక ప్లేట్ వచ్చిందనమాట. అండ్ వాటిని పట్టుకోవడానికి హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. ఇందులో నేను స్వీట్ కార్న్ కానీ స్వీట్ పొటాటో ఇలా చాలా స్టీమ్ చేస్తూ ఉంటాను. వెజిటబుల్స్ కూడా స్టీమ్ చేస్తూ ఉంటాను. వెజిటబుల్స్ స్టీమ్ చేసి కుక్ చేస్తాను. అప్పుడు వాటిలో న్యూట్రియంట్స్ అన్నీ అలానే ప్రిజర్వ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు అందరూ నాన్ స్టిక్ అలాంటి కుక్వేర్ని పక్కన పెట్టేసి హెల్దీ వే ఆఫ్ కుకింగ్కి షిఫ్ట్ అవుతున్నారు కదా. మీరు కూడా డెఫినెట్గా యూస్ చేయండి. బికాజ్ ఇప్పుడు మనం తినేవన్నీ అన్హెల్దీ. అట్లీస్ట్ కుకింగ్ కూడా కొంచెం ప్రాపర్ వేలో చేస్తే ఉన్న న్యూట్రియంట్స్ అయినా మన బాడీలోకి వెళ్తాయని ఒక హోప్ అనమాట, అంతే. అండ్ నాకు అనిపించింది ఈ కడాయి ఉంది కదా, అంటే ఇడ్లీ ప్లేట్స్ అవి పక్కన పెట్టేస్తే ఈ కడాయిని మీరు నార్మల్గా కుకింగ్కి, కర్రీస్కి, ఫ్రైస్కి ఇలాంటి వాటికి కూడా యూస్ చేయొచ్చు. కొన్నిసార్లు మనకి ఎక్కువ మెంబర్స్ ఇంటికి వస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు పెద్ద పాట్స్ కావాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఇది బాగా పనికొస్తుంది అనిపించింది. మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలానే నా కూపన్ కోడ్ హారిక ఇస్తే అని యూస్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 12% ఆఫ్ వస్తుంది. నేను డీటెయిల్స్ అన్నీ స్క్రీన్ పైన అలానే డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. నా దగ్గర ఇదొక్కటే కాదు, డిఫరెంట్ ఐటమ్స్ స్టీల్ కుక్వేర్స్ ఉన్నాయి. వాటి లింక్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో చూడండి. అండ్ ఇడ్లీ అయితే పెట్టేశాను. వితిన్ 7 minutesలో నాకు ఇడ్లీ కుక్ అయిపోతుంది. హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాను. ఒక ప్లేట్ ఇడ్లీ పెట్టాను, ఒకటేమో ఇట్లా కుడుం ప్లేట్స్ అంటాం కదా, అలా పెట్టాను అనమాట. ఇది మనం కట్ చేసుకొని ఒక్కొక్కటి తిన్నా కూడా సరిపోతుంది. అండ్ ఇది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్. ఒక 2 ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ, అలానే క్యాబేజ్ పచ్చడి. ఇదేం సరిపోతుంది అనుకుంటున్నారా? సరిపోతుంది. ఆకలేస్తే కొంచెం సేపు తర్వాత ఏదైనా ఫ్రూట్ తీసుకుంటాను. యాక్చువల్లీ కొన్నిసార్లు డైరెక్ట్గా మార్నింగే ఫ్రూట్ తీసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్ లంచ్ చేసేస్తాను, ఎర్లీ లంచ్ లాగా. కానీ నాకు బ్రేక్ఫాస్ట్ తినడం చాలా ఇష్టం. అంటే నేను కొంచెం బ్రేక్ఫాస్ట్ ఫ్యాన్ని, అందుకే డెఫినెట్గా బ్రేక్ఫాస్ట్ కూడా తింటూ ఉంటాను, బట్ తక్కువగా తీసుకుంటాను. అండ్ టైం 1 అవుతుంది. పిల్లలు అయితే లంచ్ చేస్తున్నారు టీవీ చూస్తూ. యాక్చువల్లీ ఆరుష్ 11:30 అలా వస్తాడు క్లాస్ నుంచి. ఆ తర్వాత కొంచెం సేపు ఆడుకొని ఫ్రెండ్స్తో ఇంకా అలా అయిపోతుంది. ఇంకా లంచ్ టైంలో కొంచెం ఒక 1 hour అలా టీవీ చూస్తారు. ఈరోజు అయితే చాలా సింపుల్ అండ్ క్విక్ రైస్ ఐటమ్ చేశాను, ఫ్రైడ్ రైస్ చేశాను. అంటే మా హస్బెండ్ అప్పటికప్పుడు చెప్పారు తను బయటకు వెళ్ళాలి, అంటే కొంచెం లాంగ్ వెళ్ళాలి కోర్ట్ పని మీద అన్నారు. ఇంకా లంచ్ టైంకి ఇంటికి రాలేరు, అందుకని బాక్స్ కట్టేశాను. ఇలా రైస్ ఐటమ్స్ అయితే తనకి ఈజీగా కార్లో కూర్చొని తినేయడానికి ఉంటుంది కదా, అందుకే ఒక్కొక్కసారి తను లాంగ్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇలానే చేసేస్తుంటా. ఈరోజు అయితే వెజిటబుల్స్ వేసి చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఇంకా ఎగ్ వేసి ఫ్రైడ్ రైస్ లాగా చేశాను. పిల్లలకి కొంచెం లైట్ స్పైసీగా చేశాను. స్పూన్ వేసిస్తే వాళ్ళు హ్యాపీగా టీవీ చూస్తూ తినేస్తారు. అండ్ నేను కూడా ఒక పక్కన కూర్చొని నా మీల్ని ఎంజాయ్ చేస్తున్నాను. అక్కడైతే గోల, టీవీ సౌండ్ అది నా వల్ల కాదు, అందుకే వేరే రూమ్లో కూర్చొని ప్రశాంతంగా తింటున్నాను. అండ్ ఒక 1 hour తర్వాత ఇంకా బుక్స్ ఓపెన్ చేయాలి, ఎందుకంటే మధ్యాహ్నమే వీళ్ళు కూర్చుంటారు, నా మాట వింటారు. ఇంకా ఈవినింగ్ మళ్ళీ టెన్నిస్కి వెళ్ళి టెన్నిస్ నుంచి కిందన సెల్లార్లో ఫ్రెండ్స్తో ఆడుకుంటాడు. ఇంకా నైట్ బిఫోర్ బెడ్ టైం లాగా 7:30, 8 ఆ టైంకి వస్తాడు. ఇంకొచ్చి స్నానం చేసి తినేసి పడుకుని పోతాడు. అండ్ కొంచెం సేపు వాళ్ళకి స్కూల్ హాలిడేస్ హోంవర్క్ ఇచ్చారు, వాటితో పాటు కొంచెం మ్యాథ్స్ టేబుల్స్ కానీ అలానే అబాకస్ కానీ ఇవన్నీ చేపిస్తూ ఉంటాను. మర్చిపోతారు. అండ్ కొంచెం ఈ టైంలోనే మనకి దొరుకుతుంది టైము, ఫ్రీ టైము. యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఫ్రీ టైం దొరకట్లేదు, ఎందుకంటే స్కూల్ హోంవర్క్స్ చాలానే ఉన్నాయి, వాటితోనే అయిపోతుంది. బట్ కుదుర్చుకొని ఏదో ఒక టైంలో ఇలా అబాకస్ ఇవి చేపిస్తూ ఉంటాను. జున్ను వచ్చి కొంచెం డ్రాయింగ్ కానీ అలాంటివన్నీ వేస్తూ ఉంటుంది, తనకి ఇంట్రెస్టెడ్ డ్రాయింగ్ వేయడం. మీరు సమ్మర్ హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా వరకు అందరూ అమ్మమ్మ ఇంటికి ఇలా నాన్నమ్మ ఇంటికి వెళ్తూ ఉంటారు, బట్ మాకు అంతా లోకలే కదా, ఇంకెక్కడికి వెళ్ళే పని లేదు. ఎంత వెళ్ళినా ఒక 1 day ఆర్ ఒక పూట అంతే, అంతకు మించి లేదు. అండ్ నేను మ్యాక్సిమం ఆరుష్కి ఏవో ఒక క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఎక్కడికి పంపట్లేదు. తనకి క్లాస్ హాలిడే ఉన్నప్పుడే అలా బయటకు తీసుకెళ్తున్నాము, ఆర్ అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి అలా వెళ్ళి వచ్చేస్తున్నాము జస్ట్ ఒక ఫ్యూ అవర్స్కి అంతే. అండ్ జున్ను అయితే లెఫ్ట్ హ్యాండ్తో డ్రాయింగ్ వేసేస్తుంది, పెయింటింగ్ వేస్తుంది. నావేవో పెయింటింగ్ కలర్స్ ఉంటే వాటిని ఒక పెయింటింగ్ బ్రష్తో వేస్తుంది. at 37 minus 15 plus 30
ఏవే చేసాను +23. Okay. Answer. 75. Very good. Add 10 +23. సో ఇలా కొంచెం సేపు మెంటల్ మ్యాథ్స్, ఫింగర్ జిమ్, అలానే అబాకస్ ఇవన్నీ కొన్ని చేసి ఆ తర్వాత ఆరుష్ కూడా అంటే జున్ను వేస్తుంది కదా అలా పెయింటింగ్ బ్రష్తో, వీడు కూడా వేస్తానని గొడవ, వాడు కూడా కొంచెం సేపు వేసుకున్నాడు. ఆరుష్కి 4 o'clockకి టెన్నిస్ క్లాస్ ఉంటుంది. సో ఒక ½ an hour వదిలేశాను. నీట్గా వేయాలన్నా. ఇది ఎవరు వేశారు? ఎవరు వేశారు? అరు మళ్ళీ అరురా మళ్ళీ అరు. ఎందుకు వీడియో తీస్తున్నారు. అరే షేర్ నాన్న, షేర్. ఇక్కడ పెడతా, ఇక్కడే తీసుకో. యాక్షన్ ఏడుపు. ఆర్షమా, ఆరుష్ నీకు ఎలాగో టెన్నిస్ టైం అవుతుంది, వచ్చాక వేసుకుంది. షేర్ చేసుకోండిరా. జున్ను నీకు ఏ కలర్స్ కావాలో కలర్స్ తీసుకో. అన్న నీకు ఏ కలర్స్ కావాలో కలర్స్ తీసుకో. సో చూసారు కదా, 2 పిల్లలు ఉంటే అందులోనూ హాలిడేస్ అయితే ఇంట్లో రచ్చ ఎలా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, ఏదో కొంచెం అలా మీకోసం చూపిస్తున్నాను. అసలు అయితే చూడలేరు, అందుకే ఏదో చిన్న శాంపిల్ వెర్షన్ చూపించాను. సో ఆరుష్ మళ్ళీ రెడీ అయ్యి టెన్నిస్కి అయితే వెళ్తున్నాడు. ఇంట్లో ఉంటే నార్మల్వే వేస్తాను, ఎందుకంటే చూసారు కదా ఇందాక పెయింటింగ్ అది వేసారా, అదంతా రాసేసుకుంటారు. ఏదైనా తింటారా డ్రెస్కి రాసేసుకుంటారు. ఇంకా ఎంత చెప్పినా ఇంకా అది రాలేదన్నమాట. మెయింటెనెన్స్, నీట్నెస్ అనేది ఇంకా రాలేదు. ఆరుష్ని చూసి జున్ను సేమ్ కాపీ పేస్ట్ అనమాట, ఆరుష్నే ఫాలో అవుతుంది. ఎక్కువగా ఆరుష్ని ఇమిటేట్ చేస్తుంది జున్ను. సో అది ఒక ప్రాబ్లం అయిపోయింది. ఆరుష్ అల్లరి, ఇంకా జున్ను కూడా అల్లరిగా తయారవుతుంది. ఇప్పుడు ఆరుష్ని టెన్నిస్లో డ్రాప్ చేయాలి. ఆరుష్ని టెన్నిస్లో డ్రాప్ చేసి ఒక్కొక్కసారి జున్ను నేను ఏదైనా పనులు ఉంటే చేసేసుకుంటాము, లైక్ గ్రాసరీస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏదైనా పెండింగ్ వర్క్స్ ఉన్నవి ఆ టైంలో ఫినిష్ చేసుకుంటాము. ఎందుకంటే ఆ టైంలో డ్రాప్ చేసి ఇంటికి వచ్చిన ఒక 1 hourలో మళ్ళీ క్లాస్ అయిపోతుంది, వెంటనే పరిగెట్టాలి. ఆ 1 hour ఇలా అంటే అలా అయిపోతుంది. ఇంటికి వచ్చి ఇలా కూర్చున్నాను, ఏదో పని టైం అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది నాకు. అందుకే ఆ 1 hour బయటే ఉండి ఏదో ఒక పనులు ఫినిష్ చేసేసుకుంటాము. ఆల్రెడీ జున్ను ఒక్కొక్కసారి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్దామని అడుగుతుంది. ఆ టైంలో అక్కడికి వెళ్ళి కొంచెం సేపు ఉండి జున్నుని ఆడిపించి తీసుకొచ్చేస్తాను. అండ్ ఇల్లు చూసారా ఎంత దారుణంగా తయారైందో. పేపర్ రాకెట్స్ అంటేవో చేశారు, అవి ఇల్లంతా పడేశారు. ఇంక ఇప్పుడు ఇంటికి వచ్చి క్లీన్ చేసుకోవాలి. అండ్ ఈరోజు అయితే డీమార్ట్కి వెళ్దామని అనుకున్నాము. అంటే ఎప్పటి నుంచో డీమార్ట్కి వెళ్ళాలని అనుకుంటున్నాము. డీమార్ట్కి గ్రాసరీస్కి కాదు, కొన్ని హోమ్ నీడ్స్ లాంటివి, కర్టెన్స్ అలాంటివి కావాలన్నమాట. డీమార్ట్కి గ్రాసరీస్కి వెళ్ళడం ఎప్పుడో మానేసాము, ఎందుకంటే గ్రాసరీస్కి వెళ్తే అవి కొని వాటితో పాటు ఇంకొక 10 తగిలించుకొని వచ్చినట్టు అనిపించింది. అండ్ గ్రాసరీస్ అయితే నియర్ బై స్టోర్స్, ఆన్లైన్ అలా తీసుకుంటున్నాను. పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించట్లేదు నాకు, అందుకని. బట్ కొంచెం కర్టెన్స్, కొన్ని థింగ్స్ అయితే బాగుంటాయి డీమార్ట్లో, వాటి కోసం వెళ్దామని. అండ్ ఎలాగో వెళ్ళాలి కదా అని పప్పు నానేసేస్తున్నాను. పప్పు వచ్చి దోశలకి మినపప్పుతో పాటు కొంచెం మల్టీగ్రెయిన్ లాగా కందిపప్పు, శనగపప్పు అలాంటివన్నీ కూడా వేసాను. అండ్ బ్రౌన్ రైస్ కూడా వేసాను, ఎందుకంటే బ్రౌన్ రైస్ తెచ్చాను కానీ
రైస్ కింద ఉండట్లేదు, వేస్ట్ అవుతుంది, పాడైపోతుంది. అండ్ ఒక్కొక్కసారి నేను దోశలకి నార్మల్ రైస్తో, రేషన్ రైస్తో పాటు బ్రౌన్ రైస్ కూడా వేస్తుంటాను. ఇది ఒక 1.5 వేస్తే నార్మల్ రైస్ 1.5 అలా వేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు కూడా అలానే వేస్తున్నాను. సో దోశలకి నానేస్తే వచ్చిన తర్వాత వాటి పని చూడొచ్చని. అండ్ అక్కడైతే వీడియో తీయడానికి అవ్వలేదు. డీమార్ట్కి వచ్చేసాము. ఎందుకంటే పిల్లల్ని ఇద్దరిని తీసుకెళ్ళలేదు, ఆరుష్ని జున్నుని అమ్మ దగ్గర ఉంచాను. వాళ్ళని తీసుకెళ్తే షాపింగ్ 1 అవర్లో అవ్వదు, అదొక నెవర్ ఎండింగ్ ప్రాసెస్లో అవుతుంది. అందుకని ఫాస్ట్గా చేసుకొని వచ్చేయచ్చు అన్నట్టు పిల్లల్ని వదిలేసి వెళ్ళాము. అండ్ ఎస్, న్యూ కర్టెన్స్ అనమాట, చేంజ్ చేశాను. గోల్డెన్ కలర్వి తీసుకున్నాను. అది మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను యాక్చువల్గా. నేను మధ్యలోవి నెట్ టైప్ ఉన్నాయి కదా, అది వచ్చి వేరేగా అంటే సెట్ లాగా రాలేదు. ఇది నేను సెట్ చేసుకున్నాను అక్కడ. అండ్ మ్యాచింగ్ పిల్లో కవర్స్ అంటే కుషన్ కవర్స్ తీసుకున్నాను. ఆరుష్కి జున్నుకి కొంచెం టీ షర్ట్స్, ప్యాంట్స్ ఇంట్లో వేయడానికి, సమ్మర్ కదా, షార్ట్స్ లాంటివి తీసుకున్నాను. బాగున్నాయి క్వాలిటీ వైజ్, అవి చాలా తక్కువ కాస్ట్కి బాగా వచ్చాయి. అండ్ ఆరుష్కి షూస్ తీసుకున్నాము. అవన్నీ ట్రై ఆన్ సెషన్ అయ్యింది ఇప్పుడు ఇంట్లో. ఇంకా ఈరోజు నైట్ అయితే ఇలా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.